మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఒక్కొక్కసారి నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. శాసనసభ మండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యులు వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే అసెంబ్లీ సమావేశాలకు పూర్తి స్థాయిలో వైఎస్ జగన్ సహా ఆ పార్టీ సభ్యులు వెళ్తారా వెళ్లరా అనే అంశం చర్చనీయాంశమైంది. శాసనసభ సమావేశాలకు జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కావడం లేదు. మరోవైపు మండలి సమావేశాలకు మాత్రం బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్సీలంతా వెళ్తున్న సంగతి తెలిసిందే. మండలిలో ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేయడంలో వైసీపీ సభ్యులు సక్సెస్ అయ్యారనే సానుకూల టాక్ తెచ్చుకున్నారు. ఇదే రీతిలో అసెంబ్లీ సమావేశాలకు కూడా వైసీపీ సభ్యులు వెళ్ళొచ్చు కదా అని పౌర సమాజం అడుగుతోంది. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుట్రపూరితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, అందుకే శాసనసభ సమావేశాలకు వెళ్లలేదని వైసీపీ ప్రజాప్రతినిధులు సమాధానమిస్తున్నారు. ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా జగన్తో పాటు సభ్యులంతా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపివ్వరు, కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదివ్వనివ్వరు అంటూ ప్లకార్డులు, భారీ ఫ్లెక్సీలు పట్టుకుని వెళ్లడం ఆకట్టుకుంది. అనంతరం గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులంతా శాంతి భద్రతల్ని కాపాడాలని, ప్రతిపక్ష హోదా, నిరుద్యోగ భృతి ఇవ్వాలని నినాదాలు చేశారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పట్లాగే కాసేపు నినాదాలు, నిరసన అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం పాలకపక్షానికి లేదు. మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్యలో 10% దక్కించుకున్న పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుందనే సాంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. అయితే వైసీపీకి కేవలం 11 సీట్లే దక్కడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ససేమిరా అంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్ న్యాయ పోరాటం చేస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. ఆ పోరాటం కోల్డ్ స్టోరేజ్లోనే పడింది. ఈ నేపథ్యంలో ఇటు కూటమి పక్షాలు, అటు వైసీపీ రాజకీయ తీరు గమనిస్తే ప్రజలే అమాయకులుగా కనిపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారు. కానీ ప్రజా సమస్యలపై చర్చించేది తక్కువ, ప్రత్యర్థులపై దూషణలకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. అందుకే ప్రజల్లో అసెంబ్లీ సమావేశాలపై పెద్దగా ఆసక్తి ఉండడం లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ వెళ్లకపోవడంతో అసలు వాటిని చూసేవాళ్లే కరువయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు రావద్దనే కూటమి ప్రభుత్వం కోరుకుంటోంది. పాలకులు కోరుకుంటున్న విధంగా వైసీపీ సభ్యులు కూడా నడుచుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై ప్రశ్నించడానికి కాదా అని ఎవరైనా నిలదీస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనే రెడీమేడ్ సమాధానాన్ని వైసీపీ సిద్ధం చేసుకోవడం గమనార్హం. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి తగిన సమయం దక్కుతుందనేది వైసీపీ వాదన. ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా ఒక ఎమ్మెల్యేకి ఇచ్చేంత సమయమే కేటాయిస్తారని, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని వైఎస్ జగన్ పదే పదే అంటుంటారు. ఈ మాట నిజమే. అలాగని అసెంబ్లీ సమావేశాలకే వెళ్ళకపోవడం సొంత పార్టీ శ్రేణులకు కూడా నచ్చడం లేదు. అసెంబ్లీకి వెళితే ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ సభ్యులు తీవ్రంగా అవమానిస్తారని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదని వైఎస్ జగన్ గుర్తించాలి. అవమానం ఎప్పటికీ వృధా కాదు, అది భవిష్యత్తులో రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుంది. అంతెందుకు, చంద్రబాబు నాయుడిని తిరిగి సీఎం సీట్లో కూర్చోబెట్టిందే అవమానం అనే సంగతిని మర్చిపోతే ఎలా? వైసీపీ హయాంలో చంద్రబాబు భార్యను ఉద్దేశించి నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడం వైఎస్ జగన్ పార్టీకి మాయని మచ్చగా మిగిలింది. అప్పట్లో మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి టీడీపీ సభ్యులు కవ్వించేలా గంట అరగంట అంటూ దెప్పిపొడిచారు. ఇలాగైతే తాను దివంగత మాధవరెడ్డి గురించి మాట్లాడాల్సి వస్తుందని అంబటి ఘాటు వ్యాఖ్య చేశారు. ఈ ఒక్క మాటను చంద్రబాబు పట్టుకుని రాజకీయంగా తనకు ఎంత అద్భుతంగా మలుచుకున్నారో ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇది కౌరవ సభ అని, ఇలాంటి సభలో ఉండలేనని, తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని అసెంబ్లీలో శపథం చేసి వెళ్లారు. నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు కాబట్టి బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు.
ఇది ఒక ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. అలాగే అసెంబ్లీ బయట మీడియా సమావేశంలో చంద్రబాబు తన భార్యకు జరిగిన అన్యాయం గురించి చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ సీన్ రాష్ట్ర ప్రజానీకంలో చంద్రబాబుపై సానుభూతి, ఇదే సందర్భంలో వైఎస్ జగన్ ఆయన పార్టీ ప్రజాప్రతినిధులపై తీవ్ర వ్యతిరేకత నింపింది. ఎప్పుడు కూడా మా మిస్సెస్ నా భార్య రాజకీయాలకు రాలేదు. ఒక్కొక్కసారి ఆవిడెప్పుడు రాజకీయాలపైన ఆసక్తి లేదు. మహాభారతంలో కూడా ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానమే కురుక్షేత్ర సమరానికి దారితీసింది. కౌరవుల చేతిలో జూదం ఓడిపోయిన పాండవులు తమను తాము పనంగా పెట్టడంతో పాటు చివరకు ద్రౌపదిని కూడా పందెంగాశారు. ఆ పందెంలో ద్రౌపది కౌరవుల సొంతమవుతుంది. కురుసభలో ద్రౌపదిని జుట్టు పట్టుకుని లాక్కుని రావడం, ఆమె వస్త్రాలను సైతం లేకుండా దిగంబరంగా నిలబెట్టి తీవ్రంగా అవమానించేందుకు దుర్యోధనుడు, ఆయన తమ్ముడు దుశ్శాసనుడు ప్రయత్నిస్తారు. సకల విద్యలు నేర్చిన యోధానుయోధులు 5 భర్తలైన పాండవుల ఎదుటే పాంచాలికి తీవ్ర అవమానం జరుగుతున్నా నిస్సహాయులై ప్రేక్షక పాత్ర పోషిస్తారు. పాంచాలికి తీవ్ర అవమానం జరిగిన ఆ సభలోనే వారి అంతానికి బీజం పడుతుంది. కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన తీవ్ర పరాభవం పాండవుల్లో తీవ్రమైన కసి పెంచుతుంది. ఆ కసే కౌరవుల్ని, వారికి అండగా నిలిచే ప్రతి ఒక్కరిని అంతమొందించాలన్న పట్టుదల పెంచుతుంది. కౌరవుల తరపున గురువు, అత్యంత ఇష్టమైన భీష్మ పితామహుడు ఉన్నా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా చంపేందుకు బీజం వేసింది ద్రౌపది పరాభవం. మహాభారతాన్ని కేవలం కథగా చూడకూడదు. ప్రస్తుత రాజకీయాల్లో మహాభారతంలోని శకుని కుట్రలకు ఏ మాత్రం తీసిపోనివి చోటు చేసుకుంటున్నాయి. అవమానాలకు భయపడితే విజయాన్ని ఎలా సాధిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏపీ అసెంబ్లీకి వైఎస్ జగన్ వెళితే కురుసభలో ద్రౌపది కంటే ఘోరమైన అవమానం జరగదు. కానీ ఎందుకనో ఆయన ఎక్కువగా ఊహించుకుని ప్రతిపక్ష హోదా అనే సాకుతో వెనుకంజ వేస్తున్నారనే ప్రచారం మాత్రం జనంలో విస్తృతంగా సాగుతోంది. 2014-19 మధ్య ఇదే కూటమి ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో వైఎస్ జగన్ను తీవ్రంగా అవమానించారు. వాటన్నింటినీ ఎదుర్కోవడం వల్లే జగన్కు జనంలో సానుభూతి వచ్చింది. అలాగే ఎన్నికలకు ఏడాదిన్నర ముందు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడానికి స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్న కారణాన్ని నాడు జనం నమ్మారు. అందుకే అసెంబ్లీకి వెళ్ళకపోయినా జనం పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం అలాంటిది వైసీపీ విషయంలో జరగలేదు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని వైసీపీ ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్కడైనా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. కానీ ఎలాంటి చర్య లేకుండానే వైసీపీ నుంచి చట్టసభ సమావేశాలకు వెళ్లకూడదనే ప్రతిచర్య వెలువడడం అంత ఆమోదయోగ్యంగా కనిపించడం లేదు. ఇవాళ గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన వైసీపీ సభ్యులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ అనేక సమస్యలను ఏకరవు పెట్టారు. మేం ప్రతిపక్షం, ప్రజాపక్షమని నినాదం చేశారు. ఇదేదో అసెంబ్లీకి వెళ్లి ఆచరణలో చూపొచ్చు కదా అనే ప్రశ్న పౌర సమాజం నుంచి వస్తోంది. 3.2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరికిచ్చారు? గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా ఇంత చెత్త పాలన సాగించలేదంటూ వైసీపీ సభ్యులే అంటున్నారు. ప్రజల తరపున ప్రశ్నిస్తామనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పాలనా వైఫల్యాలను ఎండగడతామంటూ వైసీపీ సభ్యులు మీడియాతో అన్నారు. ఇవన్నీ కూడా శాసన మండలికే పరిమితం కానున్నాయి. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించి అప్పుడు అవకాశం ఇవ్వలేదని ప్రజలు అనుకునేలా చేస్తేనే రాజకీయంగా వైసీపీకి ప్రయోజనం. అలా కాకుండా ముందే అన్నీ ఊహించుకొని మీడియాతో మాట్లాడుతూ సరిపెడుతూ ఉంటే అనుకున్న ప్రయోజనాలు సిద్ధించకపోవచ్చు. ఏపీలో శాంతి భద్రతలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, అలాగే తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీపై సిట్ రిపోర్ట్, అందుకు విరుద్ధంగా ఇప్పటికే దుష్ప్రచారం తదితర అంశాలపై అసెంబ్లీలో వైఎస్ జగన్ ఆయన ఎమ్మెల్యేలు గట్టిగా నిలదీయొచ్చు. ఒకవేళ మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే సభలోనే నిరసన వ్యక్తం చేసే అవకాశం దక్కుతుంది. ఇదంతా ప్రజలు గమనిస్తారు. అసెంబ్లీ సమావేశాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది వైసీపీ వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ముందే చేతులెత్తేస్తే కూటమికి మేలు కలిగించినట్లు అవుతుంది. అలా కాకుండా అసెంబ్లీ సమావేశాలకు వెళితే వారికి గట్టి షాక్ ఇచ్చిన పార్టీగా వైసీపీని ప్రజలు గుర్తిస్తారు. ఆప్షన్స్ వైసీపీ చేతిలోనే. మంచైనా చెడైనా ఉపయోగించుకునే ఆలోచనపై ఆధారపడి ఉంటుందన్నంలో మరో మాటకు చోటు లేదు. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.